కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మాకైతే బాగుందండి. ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం బాగుంది. ముఖ్యంగా మా గుడివాడ ఎమ్మెల్యే గారు ఎన్నికల రాము గారు బాగుంది. ఓకే, మా గుడివాడ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మేము 20 ఏళ్ళ నుంచి చూడండి డెవలప్మెంట్ ఇప్పుడు మాకు కనబడుతుంది. ఓకే, మాకైతే బాగుంది. మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు సార్, అన్నీ బాగా చేస్తున్నారు సార్. పథకాలు అందుతున్నాయి, ప్రజలు బాగా జరుగుతుంది. ఒకసారి కంటే ఇన్ని చేయలేం కదా. ఇప్పుడు మనం కూడా కొత్త వివాహం చేసుకుని ఒకసారి మొత్తం చేయలేం. అంచులంచులుగా చేసుకురావాలి కనుక కూటమి ప్రభుత్వం అంచులంచులుగా చేసుకొస్తున్నారు. ఓకే, ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని మేము ఆశపడుతున్నాం. సో మీ వరకు మీకు ఏమైనా పథకాలు అందాయి ఈ ప్రభుత్వం? నాకు పథకాలు ఏమి రాలేదు సార్. నా రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడుతుంది అంటే సామాన్య ప్రజలకన్నా అందుతున్నాయా? అందరికీ అందుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అన్నీ అందుతున్నాయి సార్. తల్లికి వందనం అన్నీ పడుతున్నాయి. ఇటీవల ఫ్రీ బస్సు అన్నీ ఉన్నాయి. పెన్షన్లు పెంచామంటున్నారు, అన్నీ పెంచారు. మన వెనకాల కనపడుతుంది అన్నా క్యాంటీన్. అది బాగుంది సార్. ఈ ప్రభుత్వం వచ్చాక తిరిగి ఓపెన్ చేశారు. చంద్రబాబు గారు అంతకుముందు బాగానే పెట్టారు. అప్పుడు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చాక అది మూసారు. ఓకే, ఇప్పుడు లారీ డ్రైవర్ని. నేను కొంచెం పని మీద విజయవాడలో వచ్చాను. ఇంటికి వెళ్తే బిళ్ళపాడు వెళ్ళాలి. నాకు ఇప్పుడు ఫుడ్కి వెళ్తా నాకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ 5 రూపాయలు నాకు ఫుడ్ అయిపోయింది. అదే ఇప్పుడు హోటల్లో తినంటే 100 రూపాయలు ఉంది, 80 రూపాయలు 90 రూపాయలు దాకా ఉంది. మరేంటి ప్రభుత్వం ప్రజలకు అసలు ఏం చేయట్లేదని చెప్తున్నారు కొంతమంది. చెప్పేవాళ్ళు చెప్తారు సార్. మాకైతే బాగుంది. ఓకే, బాగానే ఉంది. మరేంటి 15 నెలల కాలంలో పూర్తిగా విఫలమైపోయింది ప్రభుత్వం? ఏమీ లేదు సార్. ఇప్పుడు అదే కదా సార్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారిగా మన ఇల్లు ఏం బాగు చేసుకోలేను. ఇది రాష్ట్రం. ఇది ఓకే, రాష్ట్రం అంటే 23 జిల్లాలు. ఈ జిల్లాలు మొత్తం చూసుకోవాలి. మరి అన్ని చూసుకోవడం ఒకసారి చేయలేడు కదా. మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద నేను అనుకుంటున్నాను సార్. నేను గుడివాడకి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. నేను అయిపోతానా? ఓకే, అంటే నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో నేను గుడివాడ ఎమ్మెల్యేగా పొడి చేయాలనుకుంటున్నా. జరిగిపోతాయా? ఇప్పుడు మన డెవలప్మెంట్ బాగుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మాకు ఇవ్వాలంటే మోడీ గారు కూడా ఇవ్వలేడు. ఓకే, మన భారత ప్రధానమంత్రి కూడా ఒకసారి ఇవ్వలేడు. ఇది అంచులంచులుగా చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం, చంద్రబాబు గారి గురించి? లెజెండ్ సార్. నారా చంద్రబాబు నాయుడు లెజెండ్. నేను ఏ పార్టీ కాదు, నేను సిఐటియు సిపిఎం పార్టీ. నాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుంది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బంగారం లాగా ఉంది. బంగారం లాగా ఎందుకు? అంత ఏం నచ్చింది ప్రభుత్వంలో మీకు బాబాయ్? చాలా నచ్చింది. అన్నగారి ప్రభుత్వంలో ఏనాడు చూడండి వాళ్ళు చూస్తున్నా. ఆయన పుణ్యాన కొన్ని వేల మంది పోతున్నారు. ఓకే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రభుత్వం నాకు నచ్చింది. మరి ఎన్నికలప్పుడు పథకాలని చెప్పారు, సూపర్ 6 పథకాలని. ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అంది. మీ వరకు మీకేమైనా వచ్చాయా బాబాయ్? అందరికి అందుతున్నాయి. మీ వరకు మీ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబంలో ఏమన్నా పథకాలు వచ్చాయా? నాకు బియ్యం, అప్పించిన డబ్బులు ఓకే వస్తున్నాయి. సెకండ్ డబ్బులు అట్లా. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. పెన్షన్ పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక. 4000 చేసామని చెప్తున్నారు. వికలాంగులకి అయితే 6000 ఇస్తున్నామని చెప్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు బాబాయ్. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు ఏమైనా డబ్బులు పడ్డాయా? గ్యాస్ సిలిండర్లకి ఒక బండి మా కోళ్ళకి ఒకటి పడింది. 2 బండ్లకి పడలా. ఓకే, చదువుకునే పిల్లలు ఉన్నారా? లేరు. ఓకే, ఉంటే వాళ్ళకి డబ్బులు వేసామని చెప్తున్నారు. మా మగవాళ్ళు ఉన్నారు. ఓకే, మరేంటి జగన్ ఉన్నప్పుడు మీకు మంచి జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందా? ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మరేంటి కొంతమంది వచ్చే జగనే అని చెప్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత పుట్టిదే అంత మోసమే అంటే జగన్ మరలా గెలిచే అవకాశం లేదా? ఏమో మీరేమనుకుంటున్నారు? ఈయన రావాలి. ఎందుకు రావాలి? ఈయన ఎందుకు రావాలి? గొప్పవాడు కాబట్టి. చంద్రబాబు గారా? చంద్రబాబు గారి గురించి మీరు మాట్లాడేది? చంద్రబాబు గారు మళ్ళీ గెలవాలనుకుంటున్నారు? అదే రావాలి. ఓకే బాబాయ్, గుడివాళ్ళు ఎలా ఉంది పరిస్థితి? ఎమ్మెల్యే గారు వస్తున్నారా? రాము గారు వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు. ఓకే, సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గుడివాళ్ళు? ఏం తెలీదు. ఎలాంటి సమస్యలు లేవా అసలు మీకు? తెలియదు. పేరు సీతారామయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కంచెంచార్ల. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. మరి సూపర్ 6 అని పథకాలు అమలు చేశారు కదా, అవి అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? అవి అమలు అయింది లేదు నాకు తెలవదు. ఈ పథకాలు సామాన్యులకి అందుతున్నాయా? సామాన్యులకి అంటే పేద ప్రజలకి ఏం లేవాల. మీకు ఈ సూపర్ 6లో ఏ పథకాలు అందినాయి? అది నాకు ఏ అందలా. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. గ్యాస్ సిలిండర్ 2 వచ్చినాయి. రైతు భరోసా వచ్చినాయి. తల్లికి వందనం, ఫ్రీ బస్సెస్ పెట్టారు. అంటే మీకు పథకాలన్నీ అందుకుంటున్నారు. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? మీకు బాగానే ఉంది, పర్లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎదురు మేము అదే పార్టీ
ఎప్పుడైనా అదే పార్టీ. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు ఏమీ అమల్లోకి తీసుకురావట్లేదు రాలా అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారుగా, బాగానే చేస్తున్నారు. బస్సు ఫ్రీలు చేశారు, గ్యాస్ బండ్లు ఇచ్చారు, మరి డబ్బులు వేశారు. ఫ్రీ బస్సెస్ పెట్టడం మంచిదే అంటారా? కొంతమందికి మంచిది, కొంతమందికి చెప్పరు అంటున్నారు. అంటే ఆడవాళ్ళకి ఫ్రీగానే పెట్టి, ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టిండు, మగవాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఓట్లు వేశారుగా, మరి మగవాళ్ళకి లేదుగా. అంటే ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి అదేలే. అంటే వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? నేను అనుకోవటం ఇదే రావాలనుకుంటున్నా, ₹2 పుస్తకం. మరి జగన్ గారు నేనే వస్తాను, నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు. వస్తున్నాడు అనుకుంటే సరిపోయిందా ఏంది? జనంలో ఇది రావాలి కదా. నేను వచ్చాక రపాలు ఆడిస్తాను అంటున్నారు. ఇదివరకు ఆడిచ్చిండు కదా లాపా లాపా లాపా. రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది? ఎట్లా రాజధాని చేస్తారు, బాగానే ఉంటుంది. అంటే మెడికల్ కాలేజీలు కట్టించామని అంటున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. కట్టిలు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అసలు నిర్మాణాలే స్టార్ట్ చేయలేదు అని అంటున్నారు. చేస్తున్నారుగా, చేస్తున్నారు. కంప చెట్లు అవన్నీ అడ్డం ఉంటే అన్నీ పీకిచ్చేశారు. చేస్తారు నిదానంగా, అన్నీ ఒకసారి పడి చేస్తారు. అదే అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. చివరిగా ఒక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా వ్యక్తేనండి. థ్యాంక్ యూ సార్. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ బాగున్నాయి కానండి. అన్నీ బాగున్నాయి కానీ కొద్దిగా నాయకులు తప్పుడు ప్రభుత్వం, అది గుడివాడలో మట్టుగా. గుడివాడ వరకే అంటే ఎమ్మెల్యే తప్పుడు ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు సరిగ్గా చేయట్లేదు. ఓకే. తిక్కో కాలనీ ఇచ్చిన చంద్రబాబు, కట్టిందేమో జగన్ బదులు కట్టారు. కానీ ప్రభుత్వం చాలా తప్పు. ఇప్పుడు ఇది ఈయన రాము గారి ఓకే కదా, సీఎంకి ఇచ్చినా పని చెప్తా అదే మాట. అదే అంటే ఎన్నికలప్పుడు ఏదో హామీ ఇచ్చారంట, ఎన్నికలప్పుడేమో ఇంటి వాళ్ళు తీసేస్తామన్నాడు. మరి పక్క గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నారు, ఏమంటే గవర్నమెంట్ ఇది మేము చేస్తామన్నారు. ఈయన మాట చెప్పాలని నేను చేస్తామని చెప్పాయండి. ఓకే. ఇప్పుడేమో తీయలేదు. ఓకే సరే, ఎమ్మెల్యే గారి గురించి కాసేపు పక్కన పెడితే నీళ్ళు కూడా తిక్కు కాలకి నీళ్ళు లేవండి, వాటర్ లేదండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి బాబాయ్, మీరు ఆగండి. వాటర్ లేదండి. ఓకే. అంటే పథకాలు అని చెప్పారు, ప్రజలకు పథకాలు అందుతున్నాయా? అన్నీ అందుతాయి. మీ వరకు మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? మాకు పథకం వచ్చినా, పిల్లలకి అన్నీ వచ్చినాయి. ఓకే. మాకు అన్నీ వస్తున్నాయి, బాగున్నాయి. కానీ ఈ ముందు మాట అనే మాట ఇవాళ తప్పు. మరి ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటున్నారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయలేదంటే మరి అండి, ఇప్పుడు అందరికీ మంచి చేయలేము. ఓకే. అందరికీ చెడ్డ చేయలేము. చెడ్డ మంచి అందరూ చేయలేము, కానీ రాము గారు అన్న మాట తప్పు. ఓకే. సో ఆ టిట్కోయిలు పక్కన పెడితే ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అయితే మాకైతే రాంగ్ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం రాంగ్ అనిపిస్తుంది. మా నాయుడు గారిది కానీ చంద్రబాబు తప్పు అనిపిస్తుంది. సో జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? 90 ఉంది. ఓకే. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అయితే నాకు లేదు. హలో బాబాయ్, మీ పేరు? మోహన్ రావు అమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది కదా, దీనిపై మీ అభిప్రాయం? చాలా బాగుందమ్మా, బాగా అభివృద్ధి పనులు అవి బాగానే చేస్తున్నారు. ఇక్కడ పెన్షనే కానీ ఇటేమో ఏ వద్ద కానీ బాగానే ముందు చూపులో బాగానే అందరికీ బాగానే అందజేస్తున్నారు. రేపు పొద్దున ఆటోలకి వేస్తా అంటున్నారు, అది సంతోషమే. అది ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు పెట్టాయి కదా, ఇవి సామాన్యులకి అందుతున్నాయి అంటారా? అన్నీ అందుతున్నాయమ్మా, పర్వాలేదు, ఎవరికి లోటు బాగలేదు, అందరికీ కూడా అన్నీ అందుతున్నాయి. అన్ని పథకాలు కూడా అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? పిల్లలు అమ్మఒడి కానీ, ఈ సూపర్ కానీ, ఆడవాళ్ళు ఎక్కడైనా ఏదో ఊరు వెళ్ళడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, అవి కూడా వస్తున్నాయమ్మా, అవి కూడా మాకు ఇప్పటికప్పుడు డబ్బులు కూడా పడిపోతున్నాయి. బాగుంది ఇప్పుడు, మరి బాగుంది. కానీ కొద్దిగా బాధాకరం ఏంటంటే ఆటో వాళ్ళకే కొద్దిగా వాళ్ళకే కొద్దిగా ఇది, దానిపైన ఏదైనా పెట్టుంటే ఇంకా బాగుంటుంది. అదే రేపు దసరాకి 15,000 అంతా ఏం వాళ్ళమ్మా. ఇప్పుడు వాళ్ళ సంవత్సరం రాబోతుకి 14,000 15,000 ఇన్సూరెన్స్ కట్టాలి వాళ్ళు, పళ్ళు కానీ అవి కానీ ఇది కానీ. అది మానేసి ఇంకోటి ఏదైనా పెట్టుంటే ఇంకా బాగుంటుంది. దీనివల్ల కొద్దిగా ఏమంటే వాళ్ళు కుటుంబం బతకాలి, చేయాలి. ఇప్పుడు వాళ్ళు పెద్ద చదువులు చదివారు, ఉద్యోగాలు లేక ఏదో ఆటో తోలుకుంటున్నారు. ఈ ఫ్రీ పథకం అనేటప్పటికీ ఎవరైనా ఎక్కితే ఆటోలు ఎక్కాలి. అదొకటే కొద్దిగా బాధాకరంగా ఉంది. కానీ అన్ని పథకాలు కూడా బాగున్నాయి. అది రేపు పొద్దునేమో తేడా లేదమ్మా, ఈ ప్రభుత్వం నంబర్ 1 అమ్మా. ఏదైనా ముందు చూపు, ఏదైనా అభివృద్ధి చేస్తున్నారు. ఇటు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మనకు కావాల్సిన ఏం కావాలి అవి. జగన్ ప్రభుత్వం అయితే ఈ మామూలు పథకాలే వచ్చాయి, అభివృద్ధి లేదు. ఇప్పుడు 2 కూటమి వచ్చాక 2 బాగున్నాయి. ఇప్పుడు
రేపు 5 సంవత్సరాలు అసలు దసరా ఇదే లేదు. ఈ సంవత్సరం చూస్తే ఇంకా అది అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. దసరా చూడాలంటే 2 కోళ్ళు చాలు, అలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది రావాలని మళ్ళీ ఇదే అమ్మా, 30 సంవత్సరాలు తిరిగి ఉండదమ్మా. వైసీపీ వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. అసలు అంతా వాళ్ళు ఇది ఏమని ఎందుకు అందట్లేదు, అది ప్రజలు తెలియాలి. కానీ అందట్లేదని వాళ్ళు చెప్తే అయిపోద్దమ్మా. అన్ని పథకాలు అందుతున్నాయి. అది వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్తున్నారు. కట్టించారు కానీ కొన్ని వరకు కట్టించారు. కొన్ని అన్ని స్థలాలన్నీ ఉన్నాయి. అవి చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు, అవి కడతాడు. అది కట్టారు కానీ ఏముంది, అది సక్సెస్ అవ్వలేదుగా. చంద్రబాబు నాయుడు చూపిస్తాడు. కూటమి ప్రభుత్వం అసలు కట్టలేదని అంటున్నారు. కట్టలేదు, కడతారమ్మా. స్థలాలన్నీ కూడా పని చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ఒకటి, ఇప్పుడు మన అమరావతి ఒకటి, వీటి మీద దృష్టి పెట్టారు. అయ్యే కొన్ని పనులు చెప్పి 20 ఏళ్ళ కల్లా ఇది అయిపోద్ది, 2 అయిపోతాయి. అది ఒకసారి చేయాలంటే అసలు ఎక్కడ ఇప్పుడు అవ్వలేదు, సంవత్సరం అవ్వలేదు. రాబోయే కాలం కూటమి నంబర్ 1 ఉంటుంది అన్న. ఇంకా మన 2 కొల్లు చాలు చూడటానికి. ఈ సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళన్నర ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? నంబర్ 1 ఉందమ్మా. ఆయన అసలు ఎక్కడున్నా ఆఫీసులో ఉన్నా సరే ప్రజలకే దృష్టి, ప్రజలకే ఆలోచన. ఏదైనా జరిగిందంటే మాత్రం ఎమ్మటే వాళ్ళు పోతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. చాలేదు. చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు దేవుడమ్మా. ఆయన ముందు చూపు, ఆయన ఏదైనా చేస్తాడని మాకు ఆశ. అది 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడంటే జనాలకి. ఇప్పుడు మన 5 ఏళ్ళు చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు చేయలేకపోయారు. అది కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. ఏం బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుంది. అంటే అంత చాలా బాగుండేలా మీకు ఏం నచ్చింది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఫ్రీ బస్సులు అనేది ఆడవాళ్ళు ఉంటున్నారు, చేస్తున్నారు. చాలా బాగుందండి. అది ఓకే, చాలా బాగుంది. ఒకటి మన ఈ కంట్రోల్ అనేది లేబర్కి అది ఈ అనేది కొద్దిగా కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుందండి. ఓకే, మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ పథకాలన్నీ వస్తున్నాయి ప్రజలకి? బాగానే ఉందండి. అది బాగానే ఉంది. అది మీ వరకు మీకు ఏమైనా పథకాలు వచ్చాయి ప్రభుత్వం వచ్చాక? నాకు ఏం రాలేదు. ఇంట్లో వాళ్ళకి ఏం రాలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు వేయలేదు కానీ 1 గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసారండి. ఓకే, ఏంటి అది బాగానే ఉంది. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు ఉంటే. వేసారండి. మా మనవాళ్ళకి పడ్డాయండి. పెన్షన్ పెంచామని చెప్తున్నారు. పెన్షన్ అనేది నాకు 50 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ వచ్చే వాళ్ళకి. అది మనకి కొద్దిగా అదేలే, మామూలుగా అయితే పెన్షన్ పెంచారు ప్రభుత్వం వచ్చాక. 4000 పెంచారండి. మీరు చెప్పినట్టుగా ఫ్రీ బస్ తిరుగుతుంది నెల రోజుల నుంచి. కరెక్ట్గా ఈరోజు నెల అవుతుంది, తిరుగుతుంది. మరేంటి ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని కొంతమంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చాలా బాగుందండి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లా, ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు? పట్టించుకుపోతే వాళ్ళ పాపం అండి. అంతే అంటారా? అంతే. ఎలా ఉంది మీ గుడివాళ్ళ పరిస్థితి? బాగానే ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. రాము గారి పనితీరు బాగానే ఉంది. జనాల్లో తిరిగితే కొద్దిగా బాగుంటుంది. ఓకే, ఎమ్మెల్యే గారా? మరేంటి కొంతమంది ఈసారి వచ్చే జగనే అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ అనేది రారండి. ఓకే, ఎందుకన్నా? ఏంటంటే మళ్ళీ వచ్చేది వస్తాయి, ఈయనే వస్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మరలా ఎందుకు రారనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం బాగుంది కాబట్టి అండి. ఓకే, జగన్ వచ్చే పరిస్థితి లేదు. లేదండి. మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి.